కార్యక్రమానికి ఎంతసేపు ఉండి మా తోటి కూడా చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు మన సిడి కోర్స్ ఇద్దరి చేత సార్ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కేక్ కటింగ్ అనంతరం చెక్కు కూడా పంపిణీ కార్యక్రమం ఉంటుంది. సాయి వెంటనే ఈ కేక్ కింద తీసేసి సాయి వెంటనే ఈ టేబుల్ బాల్య వివాహాన్ని అనుమతించక చేసేవారిని వారిద్దాం. మనమంతా కలిసికట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ను బాల్య వివాహ రహిత రాష్ట్రంగా ఖచ్చితంగా మారుద్దాం. భారత ప్రభుత్వ నాయకత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి the good times roll. Down, we'll never come down. When the sun comes up, we'll be feeling how we do right now. My heart's on fire, coming down to the wire. While the world sleeps, we'll keep burning brighter and brighter. Me and you, nothing to do. These days they come and go. Me and you, nothing to lose. I feel it in my soul. Let's let the good times. నాలుగోసారి పదవి బాధ్యత చేపడతా ఉన్నాడు. ఎప్పుడు ఆయన అవకాశం వచ్చినా మహిళలకి ఆర్థికంగా స్వాతంత్రం రావాలి, ఆర్థిక స్వాతంత్రం మహిళలకు రావాలి, కుటుంబాన్ని పోషించగలిగే శక్తి మహిళకి వచ్చినప్పుడు కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, వాళ్ళందరూ ప్రయోజకులు అవుతారు అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి. అందుకే ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ఆయన సంకల్పం. దీనికి మనం వ్యక్తిగతంగా ఒక్కొక్కరు పనిచేస్తే ఎప్పుడూ సక్సెస్ కాలేం. ఒకరికొకరికి తోడు, ఒకరికొకరికి మాట సహాయం, ఒకరికొకరు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఒక భరోసాని ఇవ్వటం, ఆత్మస్థైర్యాన్ని నింపటం, ఇవన్నీ యొక్క సంఘంలో సాధ్యపడతాయి. ఆ సంఘాలే డ్వాక్రా సంఘాలు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఇట్లాంటి ఒక యూనిటీ డిఫరెంట్ సెగ్మెంట్స్లో, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు, కానీ మహిళలు ఆ 10 మంది ఒక యూనిటీ, ఆ గ్రామంలో ఉండే 100 గ్రూపులు ఒక యూనిటీ, ఆ మండలంలో ఉన్న ఆ యొక్క 1100 1200 గ్రూపులు కలిసి ఉండటం, ఇట్లాగా రాష్ట్ర స్థాయి వరకు అద్భుతంగా ఈ వ్యవస్థని నిర్మాణం చేసి దాదాపు 4 దశాబ్దాలుగా నడుపుతా ఉన్నారు. అంటే దానికి బలమైన పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు.